దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపా సంఘ ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలు అందరూ బాగున్నారండి. మరి దేవుడు మనకిచ్చిన చక్కటి తరుణాన్ని బట్టి, దేవుని మహాకృపను బట్టి దేవాతి దేవునికి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అదే రీతిగా వాట్సాప్ ద్వారా, యూట్యూబ్ ద్వారా దేవుని అమూల్యమైన మాటలు అనుదినం వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, మరి ఉదయకాల సమయము అనగా 26వ తారీఖు శుక్రవార దినము, జూలై నెల 2024 సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 49వ కీర్తన 20వ చరణాన్ని చదువుకుని కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఘనత నుండి బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమైన తండ్రి, వాక్యమైన దేవ, నాతో మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వాక్యమును ధ్యానించుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్లరా, 49వ కీర్తన ప్రధాన గాయకునికి కోరహు కుమారులది గీతమని తెలియపరుస్తూ ఇక్కడ వారు చెప్తున్నటువంటి మాట ఏమిటి అని అంటే, వారు పాడుతున్నటువంటిది చరణంగా, పల్లవిగా, పాటగా ఏంటంటే, ఘనత నుండి ఉండి బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు. ఏమండి, ఎంతో పేరు ప్రఖ్యాతులు, ధనధాన్యాలు అన్నీ ఉన్నప్పటికీ బుద్ధిహీనంగా ఉండటము వల్ల నశించిపోతున్న జంతువుల్ని పోలి ఉన్నారు. ఏమండి, ఎఫెసీయులకు రాసిన పత్రికల 5వ అధ్యాయం 15వ వచనంలో, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. ఏమంటే, బుద్ధిహీనులుగా ఉండొద్దని, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోనండి. అంటే బుద్ధిహీనులుగా ఉండొద్దు. దేవుడు మీకు ఇచ్చిన ఐశ్వర్యాన్ని బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి, పేరును బట్టి, ఘనతను బట్టి, కృపను బట్టి దేవుని బిడ్డలారా, నువ్వు బుద్ధిహీనులుగా ఉండటానికి వీల్లేదు. నువ్వు బుద్ధిమంతులుగా ఉండాలి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు, దీవించాడు, పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నారు. కానీ వాళ్ళ బుద్ధిహీనులుగా లేరండి. అలా బుద్ధిమంతులుగా ఉన్నారలో, జ్ఞానం కలిగి ఉన్నారలో. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15లో మనకు కనబడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, దినములు దగ్గర పడుతూ ఉన్నాయి. మనకు ప్రతి దినము దగ్గర పడుతూ ఉంది. ప్రతి ఎంత గొప్ప వ్యక్తి అయినా, పలుకుబడి కలిగి ఉన్నా, మిలియనీర్, బిలియనీర్ అయినా, ఎవడైనా ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిందే. కానీ విడిచిపెట్టే ముందు జాగ్రత్త. బుద్ధిహీనంగా కాకుండా బుద్ధిమంతులంగా ఉండాలి. ఘనత నుండి బుద్ధిహీనులైన వారు నశించు జంతువుల్ని పోలున్నారు. ఏమండి, జంతువుల్ని పోలే స్థితిలో ఉండకూడదండి. దేవుని బిడ్డలారా, జంతువులకి సరిగా వారికి తెలీదు. మనం ఆత్మ ఎక్కడికి వెళ్తుందో తెలియదు, కానీ మనుషులకి తెలుసు. దేవుడే చెప్తా ఉన్నాడు, నరుని ఆత్మ దేహోవా పెట్టిన దీపము, ఆ దీపం ఆయన వద్దకు చేరుతుంది. కాబట్టి ఆ దీపాన్ని మరలా మనం ఆయనకి అప్పగించవలసినటువంటి వారమైనా కనుక జాగ్రత్తగా మనం చూసుకోవాలి. బుద్ధిమంతులంగా ఉండాలి. మళ్ళీ తండ్రి చేతికి ఆత్మని ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభు వారు అప్పగించారో, ఆ రీతిగా తండ్రిని చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని స్టెఫెన్ ఎలాగైతే పలికాడో, దావీదు భక్తుడు ఎలాగైతే పలికాడో, అనేక మంది భక్తులు ఏ రీతిగా అయితే పలికి ఉన్నారో ఆ రీతిగా మన ఆత్మను దేవునికి అప్పగించే రీతిగా ఉండాలి. దేవుడు మనకి ఇచ్చిన ఈ ఆత్మని, దేవుడు మనకు పెట్టిన దీపాన్ని మరలా దేవునికి మనం అప్పగించే రీతిగా ఉంటే నువ్వు చాలా ధన్యురాలు అని ప్రభునామలో తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలు మనం చూస్తే ఇక్కడ మనం గమనించినట్లయితే, కోరహు కుమారులు రాసిన కీర్తన, ఇహలోక సంపదలో ఆధారం చేసుకుని మోసకరం. మానవుడు మరణించిన తర్వాత తనతో సంపదలు ఏమీ తీసుకొని వెళ్ళడని, అవి పాప క్షమాపణను ప్రసాదించలేవని, కొనలేవని, సంపదలు గర్వం, కీర్తి ప్రతిష్టలో శాశ్వతం కాదని ప్రసంగి గ్రంథంతో ఈ కీర్తన పోల్చదగిందండి. ఈ కీర్తన దేవుని స్తుతించడానికి వ్రాయబడ్డది కాదు, కానీ సూచనలు ఇవ్వటానికి వ్రాయబడింది. మెలకువలు కలిగి ఉండటానికి వ్రాయబడ్డది. మన నిరీక్షణ దేవుని అందే, మన భద్రత
దేవుని అందే ఉన్నవని బోధిస్తూ ఉంది కీర్తన. మానవ అనుభవంలో నిరాశను తెలియజేస్తూ నిరీక్షణ వైపు సూచిస్తూ ఉంది. విశ్వాసి పరలోకంలో ఎదుర్కొనే సమస్య మరియు సరైన దృక్పథం గురించి కీర్తన బోధిస్తూ ఉందండి. సమస్య ఇహలోక సంబంధమైన విలువలు దేవుని రాజ్య విలువలకు వ్యతిరేకం. ఈ లోకంలో మనం జన్మించినప్పటి నుండి ఇహలోక సంబంధమైన విలువలకు అలవాటు పడిపోతామండి. అయితే మనం మన జీవితాల్ని క్రీస్తుకు అప్పగించి ఆయన చిత్తానికి లోబరిచినప్పుడు మనం దేవుని రాజ్య పరిపాలన క్రిందకు వస్తాం. దేవుడి రాజ్యపు విలువలకి, ఇహలోక సంబంధమైన విలువలకి ఎప్పుడూ కూడా పోరాటం జరుగుతూనే ఉంటుందండి. దానిని గురించి కీర్తనకారుడు తెలియజేశాడు. 49వ కీర్తన 16-18 వచనాల్లో, ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకో, వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోడు, వాని ఘనత మన వెంట దిగదు. చచ్చిపోయేటప్పుడు ఏం పట్టుకెళ్ళడో, వాడి పేరు ప్రఖ్యాతులు వాడు కూడా వెళ్ళవో, నీకు నీవే మేలు చేసుకుంటామని మనుషులు నిన్ను స్తుతించినను తన జీవితకాలం ఒకడు తన్ను పొగడుకునినను. ఏమండే, జీవితకాలం పొగడుకున్నా ఏమండే ఏది చేసినా ప్రయోజనం లేదంటున్నాడు. అతడు తన పితరుల తరమునకు చేరవలని వారు మరి అన్నడును వెలుగు చూడరు అంటా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వెలుగు చూసే రీతిగా మనం ఉండాలి అని అంటే క్రీస్తును అంగీకరించి, ఏమండే, క్రీస్తును మనం తెలుసుకోవాలి, క్రీస్తుని ఆరాధించే రీతిగా ఉండాలి. దేవుడు చెప్పినటువంటి మాటలు మాదిరి, చూపిన మాదిరి మనం గైకొనేవారుగా ఉండాలి. లోకంలో నైతిక విలువలు ఎందుకు పనికిరావని తెలుసుకుని విశ్వాసి నిరాశ చెందే సందర్భాలు ఉంటాయండి. భయం లేని వారు నైతిక విలువలు పాటించలేరండి. పాటించిన వారు వర్ధిల్లుచున్నట్లు కనబడుతుంది. దేవుని ఎడల భయభక్తులు గలవారు నష్టపో సందర్భాలు కలుగుట చూసి విశ్వాసి నిరుత్సాహానికి లోనవుతాడండి. విశ్వాసి అయిన ఉద్యోగి ఏమండి పదోన్నతి పొందలేకపోవడం, అవిశ్వాసి అయిన వాడు లంచం, పలుకుబడి అని ఇకలోక సంబంధమైన సాధనలో ఉపయోగించుకొని అర్హత లేకపోయినా పదోన్నతి ఏమండే పొందగలుగుట. అదేవిధంగా క్రైస్తవ తన విశ్వాసాన్ని బట్టి చేయకూడని పనులు చేయకుండటం వలన ఉద్యోగం పోగొట్టుకోవలసి వచ్చినప్పుడు కూడా నిరాశ నిస్పృహల్లో గురి ఒకటి సహజం. ఏమంటే సంఘపరమైన బాధ్యతల్లో కూడా నీతి, న్యాయం, అనుభవం, జ్ఞానం, వయస్సు, చేపల విలువలు గల వ్యక్తికి అన్యాయం జరగడం క్రైస్తవ విశ్వాసానికి వ్యతిరేకంగా జీవించే దుష్టులకి, స్వార్థపరులకు ఉన్నత ఏమంటే పదవులు రావడం విశ్వాసిని నిరుత్సాహపరిచే అంశమే అండి. కొన్ని మనం ఉంటున్న యథార్థతను బట్టి మనకి రాకపోవచ్చు, కొన్ని నష్టాలు కష్టాలు రావచ్చు. అయినప్పటికీ బాధపడవలసిన అవసరం ఏమీ లేదండి. నువ్వు నమ్మకంగా ఉండు. గమనించాలి. కానీ అభద్రతా భావం 49వ కీర్తన 5-16లో భయం అనే పదము ఏమంటే 5-16 వచనాలు చెప్పబడ్డది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో అభద్రత భావం వలననే భయం కలుగుతూ ఉంది. భక్తిహీనులు నానాటికి వర్ధిల్లుట, భయభక్తులు గల విశ్వాసులు విడవబడటం, అభివృద్ధి లేని జీవితాలు పట్టుకుని నిరాశ చెందుతారండి. ప్రోత్సాహం లేకపోవుట, లోకస్తులు ధనవంతులు చూసి విశ్వాసులు నిరుత్సాహానికి గురి కావడం జరుగుతూ ఉంది. ఏమండి అయినప్పటికీ బాధపడవలసిన అవసరత లేదండి. దేవుడి వాక్యాన్ని అర్థం చేసుకోగలిగితే మనం నిరాశకు గురి కావాల్సిన పరిస్థితి రాదండి. 49వ కీర్తన 10-14లో దుష్టుల అంతం గురించి చెప్పబడ్డది. అది కీర్తనాకారుని అంతం అండి. 49:15లో చెప్తూ ఉన్నాడు కదా, దేవుడు నన్ను చేర్చుకును, పాతాళ బలముల నుండి ఆయన నా ప్రాణమును విమోచించడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సెలా. ఏమంటే దేవుడు నన్ను చేర్చుకుంటాడు, పాతాళ బలముల నుండి ఆయన నా ప్రాణాన్ని విమోచిస్తాడు. ఎందుకని? నువ్వు నీతి న్యాయములతో యథార్థత కలిగి బుద్ధి కలిగి ఉన్నావు కాబట్టి. బుద్ధిహీనుడిగా లేవు నువ్వు. ఏమంటే బుద్ధి లేని కన్యకల వలె కాకుండా బుద్ధి కలిగిన కన్యకల వలె ఉండుటను బట్టి దేవుడు నన్ను చేర్చుకున్నాను, పాతాళ బలం నుండి ఆయన నా ప్రాణాన్ని విమోచిస్తాడంటా ఉన్నాడు. నిజమే. దేవుని బిడ్డలారా, దేవుని కలిగి ఉన్న వాడికి ఏమంటే విమోచన, విడుదల ఉంది. పేరు ప్రఖ్యాతులు కాదు, లోక సంపదలు కాదు, పరలోక సంపదలను సంపాదించుకున్నావా? అనగా పరలోకంలో ఉన్న తండ్రి నువ్వు సంపాదించుకున్నావా? సంపాదించుకుంటే పరలోకంలో ఉన్న ధనానిదంతా నీదే. దేవుడు అనేకములు. అందుకని ఏ లోక సంబంధమైన సంపాదన కాదు. ఇక్కడ చిల్లు పడుతుంది, జేబులు చిల్లు వేసిన సంచులో లాగా ఉంటాయి, తుప్పు పడుతుంది, దొంగలు ఎత్తుకెళ్తారు. కానీ పరలోక సంబంధమైన ధన సంపదను సంపాదించుకోండి, పేరును సంపాదించుకోండి, ఆత్మీయుడని సంపాదించుకోండి.
అది మీకు మనతో వస్తుందని ప్రభునామములో తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మన ಎಲ್ಲರಿಗೂ తోడై ఉండి కాపాడునుగాక. ప్రభు పనిలో మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజు మస్కట్. గాడ్ బ్లెస్ యు ఆల్.